ఇచ్చిన హామీ మేరకు రైతులు బ్యాంకులో తీసుకున్న పంట రుణాన్ని మాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు రుణ విముక్తులతో కలిసి పాలాభిషేకం చేశారు. గురువారం రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించగానే మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. వర్షంలో సైతం రైతులు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లాలోని దండపల్లి మండలం ద్వారక గ్రామంలోని రైతు వేదికకు చేరుకున్న ఎమ్మెల్యే కలెక్టర్ దీపక్ కుమార్లకు రైతులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి లక్షట్పేట, హాజీపూర్ మండలాల్లోని రైతు సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. హాజీపూర్ నుంచి మంచిర్యాల మీదుగా నస్పూర్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసిందన్నారు. విపక్షాలు రుణమాఫీ చేయరంటూ ఎన్ని విమర్శలు చేసినా వారికి దిమ్మ తిరిగే విధంగా రుణమాఫీ చేసి గుయ్యమనిపించారని అన్నారు. పాస్బుక్లు ఉన్న ప్రతి రైతుకు బ్యాంకులో రుణమాఫీ ఉంటుందని రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. జై కాంగ్రెస్! సోనియా గాంధీ గారి నాయకత్వం! రాహుల్ గాంధీ గారి నాయకత్వం! ప్రేమసాగర్ రావు ఈరోజు ఇంకొక 500 సెంటర్స్ మనం కొత్తగా దీని ద్వారా రైతులు ఒక చరిత్రాత్మకమైన రోజు చేస్తుందంటే ఈ రైతు రుణమాఫీ గురించి చాలా సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు, చాలా పార్టీలు చాలా విస్తృతంగా మాట్లాడి ఎన్ని రకాల మాట్లాడినా కూడా దేశం మొత్తం మీద రైతులకు రుణమాఫీ ఒకటేసారి చేసిన ఘనత 2008లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ నాయకత్వంలో భారతదేశంలో మొత్తం వ్యవసాయ రుణాలు కానీ వ్యవసాయ రుణాలు అన్నీ కూడా 70,000 కోట్లు ఒకటిసారి చేయడం జరిగింది, మాఫీ చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని చూసి టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు చెప్పినట్టు కేసీఆర్ గారు చెప్పి మాఫీ చేస్తామని 2 సార్లు ఎంత మాఫీ చేస్తే నేను అందరూ తెలుసు. 4 ఇన్స్టాల్మెంట్ అని చెప్పిస్తే వడ్డీ అసలు వడ్డీకి జరిపిన పరిస్థితి. తర్వాత 2వ సారి కూడా చెప్పినప్పుడు అదే పరిస్థితి. ఇవాళ ఒక పక్క బీజేపీలో ఒక పక్క టీఆర్ఎస్ మాట్లాడుతున్నాం. ఇవాళ రుణమాఫీ మీరు ఎంత ఫస్ట్ మీ జీవితాలు ఇప్పుడు చేసిందా? మీ జీవితాలు మీకు కూడా సరిపోయి కలుపుకుంటూ ఏం చేయలేదు. మీరు మాట్లాడే అర్హత లేదు. ఇవాళ ఇచ్చిన మాట చేసి చూపించడం, మాట కట్టుబడి చేసింది. ఇవాళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మీరు బీజేపీలో టీఆర్ఎస్లో అయితే ఇంకా 30 సంవత్సరాల తర్వాత కూడా చేయబోదు. అయినా కూడా ఇండియా కలిపి చేసి ఖచ్చితంగా చరిత్రాత్మకంగా సాహసోపేతమైన దీని కూడా సమయం లేదు. వచ్చే ఎలక్షన్ల తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశం మొత్తం మీద తెలంగాణ మోడల్ అనే ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఇన్ని విపత్కర పరిస్థితులు రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్న ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో రైతులు ఆదుకుంటే గ్రామీణ ప్రాంతం కట్టుకునే ఒక నమ్మకంతో తప్పకుండా దీంతో పాటు ఏవైతే ఈ 100 రోజుల పని వాళ్ళకు కానీ లేకపోతే కౌలుదారుల సమస్య కానీ రైతు భరోసా కానీ ఖచ్చితంగా అన్నీ చెందడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్న పరిస్థితిని బట్టి ఒక 2 నెలలు అటు ఇటు ప్రతి ఒక్కరికి ఎన్నికలటం మేము మడిచాం ఆ మాట ప్రతి ఒక్కరు నెరవేర్చుకుంటాం. దాంతోపాటు ఏది ఇందిరామిల్ని వాళ్ళు కూడా దసరా ప్రోగ్రాం చేసి ప్రారంభిస్తున్నాం. ఈ 24 డిసెంబర్ లోపల ఏదైతే కార్యక్రమం మాత్రం ప్రతి కార్యక్రమాన్ని లబ్ధిదారునికి పూర్తి 100 రూపాయలు లబ్ధిదారునికి చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో తప్పకుండా కలెక్టర్ గారిని వారి అధికారులు